వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో అడ్వకేట్ జనరల్ గురించి వివరించబోతున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి వివరించడం జరిగింది. ఓకేనా? సో సెంట్రల్ లెవెల్లో హయ్యెస్ట్ లా ఆఫీసర్, ఓకే, హయ్యెస్ట్ న్యాయ ప్రభుత్వాధికారి ఎవరంటే, గవర్నమెంట్ తరపున వాదించే వ్యక్తి ఎవరంటే అటార్నీ జనరల్. సో అలాగే స్టేట్ లెవెల్లో తీసుకుంటే, అంటే స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ తరపున వాదించడానికి ఒక న్యాయవాది అవసరం కదా. సో ఆ వ్యక్తే యొక్క అడ్వకేట్ జనరల్ అని అనొచ్చు మనం. ఓకేనా? సో ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 165, సో ఆర్టికల్ 165 అనేది మనకు 6వ భాగం. ఓకే, ఆర్టికల్ 165 వచ్చేసి మనకు 6వ భాగంలో పొందుపరచడం జరిగింది స్టేట్ లెవెల్లో. మనకు అటార్నీ జనరల్ గురించి 5వ భాగం మరియు ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గురించి 6వ భాగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో పొందుపరచడం జరిగింది. సో ఆర్టికల్ 165 ద్వారా మనకు ఒక అడ్వకేట్ జనరల్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఏముందంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 165 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 has provided for the office of the Advocate General of the state. Okay, Advocate General for the state. He is the highest law officer in the state and corresponds to the Attorney General of India. సో గుర్తుపెట్టుకోండి, ఇది హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ద స్టేట్. సో స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ లా ఆఫీసర్ వచ్చేసి రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు. ఈ యొక్క రాష్ట్రానికి హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఎవరంటే అడ్వకేట్ జనరల్. సెంట్రల్ లెవెల్లో అయితే అటార్నీ జనరల్. ఓకేనా? స్టేట్ లెవెల్లో అడ్వకేట్ జనరల్, సెంట్రల్ లెవెల్లో అటార్నీ జనరల్. ఓకే, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. నౌ సో ఈ యొక్క ఆర్టికల్ మనకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో చూద్దాం. ఓకేనా? ద గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్ షెల్ అపాయింట్ ఎ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు బీ అపాయింటెడ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ టు బీ అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్. గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క అటార్నీ జనరల్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్. సో ఈచ్ స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు కదా. సో గవర్నర్ చేత ఈ యొక్క అడ్వకేట్ జనరల్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే హైకోర్టు జడ్జికి ఉండే కనీస అర్హతలు ఇతనికి ఉండాల్సి ఉంటుంది. ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ అడ్వకేట్ జనరల్ టు గివ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అపాన్ సచ్ లీగల్ మ్యాటర్స్ and to perform such other duties of legal character as many from time to time referred or assigned to him by the governor. సో ఈ యొక్క ఆర్టికల్ 165 ద్వారా మనకి ఏం తెలియజేస్తుందంటే, స్టేట్ లెవెల్లో ఏదైనా న్యాయపరమైన సలహాలు, న్యాయపరమైన వాదింపులు ఏమన్నా ఉన్నప్పుడు ఈ యొక్క అడ్వకేట్ జనరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను వాదించాల్సి ఉంటుంది. అలాగే గవర్నమెంట్కు ఈ యొక్క న్యాయపరమైన సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 165 ద్వారా తెలిసే ఇన్ఫర్మేషన్. మనం దీన్ని ఎలాబొరేట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో 1 by 1. టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. ఓకే, టర్మ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ అంటే అడ్వకేట్ జనరల్ యొక్క పదవి కాలం. సో మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు ఈ యొక్క అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాలో కూడా భారత రాజ్యాంగంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఈ యొక్క పదవి కాలం గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సేమ్ అలాగే ఈ యొక్క అడ్వకేట్ జనరల్ కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, పదవి కాలం అనేది భారత రాజ్యాంగంలో నిర్ణయించబడలేదు. The Constitution of India does not contain the procedure and grounds for the removal. గుర్తుపెట్టుకోండి,
భారత రాజ్యాంగంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఆయన ఎలా తీసేయచ్చు, ఓకే, ఇలాంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇవ్వలేదు. ఓకేనా. ఈ హోల్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. సో గుర్తుపెట్టుకోండి, ఈ హోల్ ది ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ యొక్క అభిష్టం మేరకే ఈయన యొక్క పదవిలో కొనసాగడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ గవర్నర్ రిజైన్ చేయమంటే అతను రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గవర్నర్ నువ్వు రిజైన్ చేసేసి వెళ్ళిపో అంటే డెఫినెట్గా అతను రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిందే. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే టర్మ్ అనేది, పదవి కాలం అనేది భారత రాజ్యాంగంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంత గవర్నర్ అభిష్టానం మేరకే ఆయన యొక్క పదవి అనేది కొనసాగడం జరుగుతుంది. నౌ రెన్యూమరేషన్ ఆఫ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ అంటే మనకు జీతభత్యాలు, అలవెన్సెస్, ప్రివిలేజెస్ ఇవన్నీ ఏంటంటే ద రెన్యూమరేషన్ ఆఫ్ ద అడ్వకేట్ జనరల్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో భారత రాజ్యాంగం ప్రకారం ఎటువంటి ఇన్ఫర్మేషన్, జీతభత్యాల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకేనా. ఈ రిసీవ్స్ సచ్ రెన్యూమరేషన్ యాజ్ గవర్నర్ మే డిటర్మైన్. సో గవర్నర్ చేతిలో ఉంటుంది ఇది. అంటే గవర్నర్ డిసైడ్ చేస్తాడు అతనికి ఎంత రెన్యూమరేషన్ ఇవ్వాలి, ఎంత జీతభత్యం ఇవ్వాలని దాని మీద. అది కూడా గవర్నర్ చేతిలోనే ఉంటుంది. ఓకేనా. నౌ అపాయింట్మెంట్. The governor appoints a person qualified to be appointed as a judge of high court. సో ఒకవేళ ఒక వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఆ వ్యక్తి హైకోర్టు జడ్జికి ఉండవలసిన కనీస అర్హతలు ఉండాలా. అతను ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. ఓకేనా. హైకోర్టు జడ్జిగా టు బి అపాయింటెడ్ యాజ్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. అన్లైక్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా హూ రిప్రజెంట్స్ ద యూనియన్ గవర్నమెంట్, ద అడ్వకేట్ జనరల్ రిప్రజెంట్స్ ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ లీగల్ మ్యాటర్స్. అంతే, అదే కదా. అటార్నీ జనరల్ వచ్చేసి లీగల్ మ్యాటర్స్ ఏమన్నా సెంట్రల్ లెవెల్లో డీల్ చేస్తాడు, స్టేట్ లెవెల్లో అయితే అడ్వకేట్ జనరల్ డీల్ చేస్తాడు. కాబట్టి అటార్నీ జనరల్కి అపాయింట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలంటే జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్, అడ్వకేట్ జనరల్కి జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్టు ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్. ఓకే, హీ మస్ట్ బీ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. సో జడ్జ్ ఆఫ్ హైకోర్టు ఉండాలా. ఇన్ అదర్ వర్డ్స్, హీ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ హ్యావ్ హెల్డ్ జ్యుడిషియల్ ఆఫీస్ ఫర్ 10 years ఆర్ హ్యావ్ బీన్ అడ్వకేట్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఫర్ 10 years. సో అడ్వకేట్గా, న్యాయవాదిగా 10 years యొక్క హైకోర్టులో చేసి ఉన్నా సరిపోతుంది, లేదంటే హైకోర్టు జడ్జిగా 5 years చేసినా సరిపోతుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే హైకోర్టు జడ్జ్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయో అవి చేస్తే సరిపోతుంది. ఓకేనా. నౌ ఫైనల్లీ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్. సో డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ అంటే తన యొక్క విధులు, ఓకే, కర్తవ్యాలు ఏంటో చూద్దాం. నౌ మేజర్గా టు గివ్ అడ్వైస్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్ అపాన్ సచ్ లీగల్ మ్యాటర్స్ విచ్ ఆర్ రెఫర్డ్ టు హిమ్ బై ద గవర్నర్. సో ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన లీగల్ మ్యాటర్స్ అంటే స్టేట్ అసెంబ్లీలో ఏదైనా బిల్ పాస్ అయినప్పుడు, బిల్ పాస్ అయిన తర్వాత అది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది ఆమోదం కోసం. సో ఏదైనా లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ బిల్లులో గవర్నర్ వచ్చేసి ఈ యొక్క అడ్వకేట్ జనరల్ని అడగడం జరుగుతుంది. దీన్ని ఒకసారి చెక్ చెయ్యి, ఈ యొక్క లీగల్ మ్యాటర్స్, లీగల్ రైట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేదంటే ప్రజలు ఏమన్నా ఇబ్బంది పడతారా అనే దాని గురించి అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వకేట్ జనరల్ న్యాయపరమైన వ్యక్తి కాబట్టి ఈయనకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈయన క్షుణ్ణంగా దాన్ని చదివి ఇక్కడ ఏమన్నా ఫ్లాస్, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు గవర్నర్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నర్ ఒకవేళ మళ్ళీ ఆ బిల్లును అసెంబ్లీకి పంపడం జరుగుతుంది. సో ఇలాగా స్టేట్ గవర్నమెంట్లో లీగల్ మ్యాటర్స్ ఏమన్నా ఉంటే సో గవర్నర్ ఇతనికి అసైన్ చేయడం జరుగుతుంది. అలాగే టు పర్ఫార్మ్ సచ్ అదర్ డ్యూటీస్ ఆఫ్ లీగల్ క్యారెక్టర్ దట్ ఆర్ అసైన్డ్ టు హిమ్ బై ద గవర్నర్. సో అలాంటి ఏదైనా లీగల్ మ్యాటర్ స్టేట్ లెవెల్లో గవర్నర్ అతనికి ఇస్తే అతను డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. టు డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ కన్ఫర్డ్ ఆన్ హిమ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ అదర్ లా. సో టు డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ అంటే ఒకవేళ భారత రాజ్యాంగం ప్రకారం లేదంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇది చేయాలి, మీరు ఈ అడ్వకేట్ జనరల్ ఇది చేయాలి అని చెప్తే డెఫినెట్గా అది కూడా ఆయన తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈయన యొక్క అడ్వకేట్ జనరల్ స్టేట్ లెవెల్లో ఏ కోర్టు కన్నా వెళ్ళి, డిస్ట్రిక్ట్ కోర్టు, ఏ మెజిస్ట్రేట్ కోర్టు, ఏ కోర్టు కన్నా వెళ్ళి ఆయన అక్కడ తన యొక్క వాదింపులు అనేది అంటే వాదించవచ్చు.
ఓకే, ఏదైనా గవర్నమెంట్ తరపున కేసు తీసుకొని వాదించవచ్చు. అగెనిస్ట్ గవర్నమెంట్ వెళ్ళొద్దు డెఫినెట్గా. ఓకేనా. అలాగే ఏదైనా మినిస్ట్రీకి సాయం చేయాలనుకుంటే, లీగల్ మ్యాటర్స్లో హెల్ప్ చేయాలనుకుంటే డెఫినెట్గా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ దాని నుంచి హెల్ప్ తీసుకొని, అంటే పర్మిషన్ తీసుకొని అతను సాయం చేయాల్సి ఉంటుంది. అంటే అటార్నీ జనరల్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయో సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అలాంటి పవర్సే ఈ యొక్క అడ్వకేట్ జనరల్కి ఉన్నాయి. ఈ యొక్క అడ్వకేట్ జనరల్కి ఉన్నాయి. రైట్. నౌ we will see some expected questions. కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో బేసిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. See here, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ రిమూవ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. See, అటార్నీ జనరల్ వచ్చేసి ప్రెసిడెంట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అడ్వకేట్ జనరల్ వచ్చేసి గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఓకేనా, గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో అడ్వకేట్ జనరల్ గవర్నర్ అభిష్టానం మేరకే ఆయన వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి, ఓకే, గవర్నర్ చేతుల మీదనే ఉంటుంది. గవర్నర్ ఒకవేళ నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో అంటే డెఫినెట్గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి. నెక్స్ట్, హూ ఈజ్ సుప్రీం లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్? సుప్రీం లా ఆఫీసర్, సుప్రీం లా ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్. సుప్రీం లా ఆఫీసర్ ఇన్ ద సెంట్రల్ లెవెల్ వచ్చేసి అటార్నీ జనరల్. సో స్టేట్ లెవెల్లో అయితే అడ్వకేట్ జనరల్. సో అడ్వకేట్ జనరల్ వచ్చేసి స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో అయితే అటార్నీ జనరల్. గుర్తుపెట్టుకోండి, స్టేట్ లెవెల్లో అడ్వకేట్ జనరల్, సెంట్రల్ లెవెల్లో అటార్నీ జనరల్. నౌ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ రిమూవ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఆల్రెడీ డిస్కస్ నా, which of the following? Governor of the state. Advocate general is appointed by the governor of the state also. ఓకేనా, రిమూవ్ చేయాలన్నా, అపాయింట్ చేయాలన్నా, రెన్యుమరేషన్ డిసైడ్ చేయాలన్నా అన్నీ గవర్నర్ చేతుల మీదనే ఉంటాయి. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 165 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 165 రిప్రజెంట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. Constitution, Indian Constitution, who is the legal advisor to the state government. So who is nothing but the Advocate General. Advocate General. So this is the correct answer for this question. So C is the correct answer. So ilaga Attorney General central level lo, Advocate General వచ్చి state level lo highest legal officer ఉంటాడు. సో గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కంపారిజన్స్ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ అడగడం, కొన్ని సందర్భాల్లో క్వాలిఫికేషన్ అడగడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాదాలు.